ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నాకు తెలిసిన ఒక ఆంటీ గురించి చెప్దామని అనుకుంటున్నాను. మా రిలేటివ్స్ ఆంటీనే. ఆ ఆంటీకి 18 ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ వచ్చింది. అది తను తగ్గించుకుంది. అది ఏ విధంగా తగ్గించుకుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఆవిడకి క్యాన్సర్ ఒకటే కాదు, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఆవిడకి. 18 ఇయర్స్ బ్యాక్ ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంట. అది ఆపరేషన్ చేసి తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 monthsకి ఈ బోన్ క్యాన్సర్ వచ్చిందంట. బోన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్స్ 6 months కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పారంట. అయినా కూడా ఆవిడ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ని జయించింది. ఆవిడకి వాళ్ళ చిన్నబ్బాయి ఒక వీడియో ఏదో చూపించాడంట. ఆ వీడియోలో మెడిటేషన్ గురించి, దాని గురించి తను చూసిందంట. ఆ తర్వాత తను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసేదంట. చేస్తూ ఉండగా తను ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించేదంట. అసలు దాని గురించి అసలు పూర్తిగా తెలియదు తనకి. కానీ తనలో ఒక్కటే సంకల్పం, నేను దీన్ని ఎలాగైనా తగ్గించుకోవాలి. అదొక్కటే ఉంది ఇంకా తన మనసులో, తగ్గించుకోవాలి అని. అది అలా మనసులో ఉండడం వల్ల ఏమైందంటే, తను మెడిటేషన్లో కూర్చున్నా కూడా తన మనసు నుండి సంకేతాలు ఇచ్చేదంట తను, ఇది తగ్గిపోవాలి అని. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని అంటున్నారు కదా, అలా అన్నమాట. అలా తను సంకేతాలు ఇస్తూ ఉండగా కొన్ని రోజులకి అది కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు అసలు ఆవిడకి లేదు క్యాన్సర్. ఆత్మవిశ్వాసం. ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాని గురించి బాధపడకుండా దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఆలోచించాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బయట ఎలా పడాలి అని కూడా ఆలోచించాం. అంత అది ఉండదు. కానీ తనకు ఉండిందంటే చాలా గ్రేట్. ఇంకా కొన్ని విషయాలు తను చెప్పింది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా మనం ఏదైనా తగ్గించుకోవచ్చండి. మెడిటేషన్ ద్వారా ఏదైనా సాధ్యమే. మనం అనుకోవాలి అంతే. మనం ప్రాపర్ వేలో చేస్తున్నామా లేదా మెడిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చేస్తూనే ఉంటారు, చాలా కాలంగా చేస్తూ ఉంటారు, కానీ ఎలాంటి రిజల్ట్ కనిపించదు. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నిటారుగా కూర్చోవాలి. మధ్యలో కళ్ళు తెరవకూడదు. ఇంకొకటి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఫస్ట్ మెడిటేషన్లో శ్వాస మీద ధ్యాస పెడితే మీరు డివోషన్లో ఉండొచ్చు, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎన్నో జన్మలుగా వచ్చుంటాం కదా, ఎన్నో జన్మలు ఎత్తుంటాం. మనం ఏ దేవునికి కనెక్ట్ అయ్యామో మీకు తెలియకపోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేస్తూ ఉండగా ఏమవుతుందంటే, ఆ దైవం మనకు కనెక్ట్ అవుతుంది. మీకు తెలిసిపోతుంది కొన్ని రోజుల్లో ఇది పని చేస్తుందా లేదా, నేను ఏ పొజిషన్లో ఉన్నాను అనేది మీకు అర్థమవుతుంది మీరు ప్రాపర్ వేలో చేస్తే. ఇంకొకటి, నేనేం నమ్ముతానంటే, బాగా నెగిటివ్ మాట్లాడకూడదు. అసలు మన నోటి వెంట నెగిటివ్ మాటలు అనేది రాకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి. పాజిటివే ఆలోచించాలి, పాజిటివే మాట్లాడాలి. ఇతరుల గురించి ఆలోచించకూడదు, ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు.
మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండటానికి ఇష్టపడాలి. ఎప్పుడో జరిగిపోయింది గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఇవన్నీ మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఫ్యూచర్ ఏంటి అని బాధపడకూడదు. మెడిటేషన్ కరెక్ట్గా కుదరదు. జరిగిపోయిన వాటిని తవ్వుకుంటూ బాధపడుతున్నా, ఎప్పుడో జరగాల్సిన దాన్ని జరగబోయే దాని గురించి ఆలోచించి బాధపడుతున్నా, ఇతరుల గురించి ఎక్కువగా మనం వాళ్ళు ఎలా బాగుపడిపోయారు, నేను ఇంకా ఇలాగే ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆలోచించకూడదు. ఎవరో ఏదో అన్నారని ఏవి అసలు మనసులో పెట్టుకోకూడదు. అన్నీ కృష్ణార్పణం అని వదిలేయాలంతే. అలా ఉండగలిగితేనే ప్రజెంట్లో బ్రతకాలి. ప్రజెంట్లో బ్రతకగలిగితేనే మెడిటేషన్ బాగా కుదురుతుంది. అందులో మీరు మంచి స్థాయికి వెళ్ళగలరు. ఇప్పుడు ఈ ఆంటీ గురించి చెప్పాను కదా, ఈ ఆంటీ ఎప్పుడూ తను హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తుంది. తన హ్యాపీనెస్ని తనే వెతుక్కుంటుంది. అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఆంటీది. అందుకే కదా తను అంత తొందరగా కోలుకోగలిగింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. అంటే ఇప్పుడు మేనిఫెస్టేషన్ అని ఇంత చెప్తున్నారు కదా, ఇది కరెక్టే జరుగుతుంది. కానీ ఎలాంటి వాళ్ళకి జరుగుతుందంటే, ఇప్పుడు మెడిటేషన్లో మనం చెప్పాను కదా ఇందాక, ఏమీ ఆలోచించకుండా, జరిగిపోయిందని ఆలోచించకుండా, జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ప్రజెంట్లో బ్రతుకుతారు చూసారా, వాళ్ళంతే. అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేస్తే, వాళ్ళకి మేనిఫెస్టేషన్ చేస్తే తొందరగా జరుగుతాయి. వాళ్ళు చేసిన మేనిఫెస్టేషన్స్ అవి. అందుకే మీరు ఫస్ట్ స్టెప్ ఇది ఫాలో అవ్వాలి. అలా చేస్తూ ఉంటే ప్రాపర్ వేలో మీకు కరెక్ట్గా ధ్యానం కుదిరి కొన్ని రోజుల తర్వాత మీరు ఏదనుకుంటున్నారో అది సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. కర్మఫలాన్ని ఎవ్వరూ తప్పించలేరు. సాక్షాత్తు దేవుడే అంశ తీసుకుని వచ్చినా కూడా కర్మఫలాన్ని అనుభవించారు. ఇంకా మనం ఎంత చెప్పండి, అనుభవించాలి. కానీ దైవాన్ని నమ్మడం వల్ల, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే, మనం అనుభవిస్తున్నాము ఆ బాధని అనేది మనకు తెలియకుండా ఉంటుంది. దైవం ఏం చేస్తుంది అంటే, ఆ కర్మఫలాన్ని అసలు మనం అనుభవించేసామా ఈ బాధనని మనకే తెలియదు అన్నమాట. అంత సునాయాసంగా తగ్గించేస్తాడు. కానీ ఇది చేస్తున్న క్రమంలో మనం చాలా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. ఇతరుల పట్ల కూడా ఎవరి గురించి బ్యాడ్గా ఆలోచించకూడదు, బ్యాడ్గా మాట్లాడకూడదు. అలా మాట్లాడినా మన మైండ్లో ఏముండిపోతుందంటే, అది నెగిటివ్ థాట్ ఉండిపోతుంది. అసలు ఆ నెగిటివ్ థాట్ అనేది ఉండకూడదు మైండ్లో. ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలి. నేను 26 years నుంచి చేస్తున్నాను మెడిటేషన్. నా మైండ్ సెట్ కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఉంటుంది. అందుకే మెడిటేషన్లో నేను ఇంత బాగా అర్థం చేసుకోగలిగాను. కృష్ణార్పణం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడతానండి. నమస్తే.